ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనాన్ని చూసుకుందాం. నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీకు ఎవరు హాని చేయాలనుకున్నా దేవుడు వారి నుంచి నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, తన రెక్కల చాటును నిన్ను భద్రపరుస్తాడు. అపాయము రాకుండా క్షేమాన్నే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ సందర్భాన్ని ఆలోచిస్తే దావీదు అభిషేకింపబడినాడు. సమూయేలు దావీదును అభిషేకించినాడు. నెక్స్ట్ రాజు నువ్వే, దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు అని దావీదును దేవుడు అభిషేకించినాడు. అయితే సౌలు రాజుగా ఉన్న వ్యక్తి దావీదు మీద పగబట్టినాడు. నేనే రాజుగా ఉండాలి, ఇంకొక వ్యక్తి రాజుగా ఉండడానికి లేదు అని దావీదుని చంపడానికి తరుముతా ఉన్నాడండి. అనేక సంవత్సరాలు దావీదు పారిపోతూనే ఉన్నాడు. ఎక్కడ కూడా శాంతి లేదు, సమాధానం లేదు. ప్రాణ భయంతో పరిగెడుతున్నాడండి. ప్రాణం పోతుందేమో అన్న భయం. రాజే కక్ష కడితే ఎలా తప్పించుకుంటాడండి? కానీ దేవుడు దావీదును కాపాడినాడు. అపాయమేమీ రాకుండా క్షేమంగా ఉంచినాడు. మరి సౌలు యొక్క కుమారుడు యోనాతాను, దావీదు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కదండి. యోనాతాను దావీదు హృదయము కలుసుకొనెను అని బైబిల్లో ఉంది. వాళ్ళిద్దరూ ఎంతో స్నేహాన్ని చేసినారు, ఎంతో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. యోనాతాను, అయ్యా దేవుడు నిన్ను దీవించినాడు, అభిషేకించినాడు, నీవు రాజుగా తప్పకుండా అవుతావు. నేను రాజు అవ్వలేకపోతున్నానని నాకు బాధ లేదు, నువ్వు నా స్నేహితునివి, నేను నీ క్షేమాన్నే కోరుకుంటున్నానని యోనాతాను ఎంతగానో దావీదుని ప్రేమించినాడండి. దావీదు కూడా యోనాతాను ప్రేమించినాడు. ఇది ఎలాంటి సంబంధం అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ప్రేమించినంత సంబంధం ఉందండి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒక స్నేహితుడు తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టినట్లు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టినాడు, సిలువలో మరణించినాడు. ఆమేన్. అయితే యోనాతాను అంటున్నాడు, నీవు క్షేమంగా ఉండు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి మా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు, నీకు అపాయం ఏమీ రాకుండా నువ్వు క్షేమంగా ఉండాలని యోనాతాను కోరుకున్నాడు. ఆ విధంగానే దేవుడు కోరుకునేది నీవు క్షేమంగా ఉండాలి. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, క్షేమాలను అనుగ్రహించండి, ఆశీర్వాదములను అనుగ్రహించండి. జీవితంలో ఉన్న కష్టాలు, శ్రమల నుంచి విడిపించండి, మరణ భయం నుంచి తప్పించండి, ముట్టండి, స్వస్థపరచండి, దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. లార్డ్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మరియు రాత్రి 9 గంటలకు వాట్సాప్ కాల్, ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను. మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి. దేవుని వాక్యాన్ని విని మేలులు పొందుకోండి. వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి. కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.